ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. గురువారం వాంఖారేడ్ స్టేడియం వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన పంజాబ్ జట్టు 7 వికెట్ల తేడాతో ముంబైను చిత్తుగా ఓడించింది. ఇక ముంబై జట్టు అటు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ అన్నిట్లోనూ కూడా చాలా పేలవమైన ప్రదర్శన. అయితే ముఖ్యంగా ఒక్క క్వింటన్ డీకాక్ సెంచరీ తప్ప అస్సలు ముంబై ఇండియన్స్లో చెప్పుకోదగిందే ఏమీ లేదు. పవర్ ప్లేలో స్లోగా ఆడటం, స్లాగ్ ఓవర్లలో వేగంగా పరుగులు చేయలేకపోవటం ముంబై పతనాన్ని శాసించాయి. దానికి తోడు శ్రేయస్ అయ్యర్ పట్టిన ఒకే ఒక్క క్యాచ్ మొత్తం వాళ్ళ ఆటను మలుపు తిప్పేసేసింది. ఆ క్యాచ్ నిజంగా ఈ మ్యాచ్కే కాదు, టోటల్ ఈ ఐపీఎల్ టోర్నమెంట్కే అద్దరిపోయే క్యాచ్ అనమాట. అసలు ఇది ఎలా అంటే కళ్ళు మూసి తెరిచే లోపు శ్రేయస్ అయ్యర్ చేయాల్సిన మొత్తం అసలు కిష్కింద చేసాడు అనమాట. అంత అద్భుతమైన క్యాచ్. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగానే ఆ క్యాచ్ ఉంది. ఆ క్యాచ్ ఎప్పుడు ఎలా జరిగింది అనే విషయం, అది ఎలాగ ముంబై పతనాన్ని శాసించింది అన్న విషయం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఈ మ్యాచ్లో మనం గమనిస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 195 పరుగులు చేసింది. క్వింటన్ డీకాక్ 60 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్స్లతో 112 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అజేయమైన శతకంతో చెలరేగా నమన్ధీర్ 31 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్స్లతో 50 పరుగులతో అంటే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు, అలాగే ఇక మార్కో జాన్సన్, శశాంక్ సింగ్ తల ఒక వికెట్ తీశారు. నిజం చెప్పాలి అంటే హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్లో దుమ్ము రేపేశాడని చెప్పొచ్చు. ఇక ముంబై ఇండియన్స్ 195 పరుగులు చేయగా 196 పరుగుల లక్ష్యం అనేది పంజాబ్ జట్టుకి ఇచ్చారు. అయితే అనంతరం పంజాబ్ కింగ్స్ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ క్యాచ్. అసలు ఈ క్యాచ్ సంగతి ఏంటి అనేది కనుక చూస్తే నిజంగా శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ ఫీల్డింగ్కు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ నోరెళ్లబెట్టేశారు. ముంబై డగౌట్లో సమీపంలో బౌండరీ లైన్ పైన శ్రేయస్ అయ్యర్ జేవియర్ బాట్లెట్ సహాయంతో ఈ కళ్ళు చెదిరే క్యాచ్ను పూర్తి చేశాడు. ఈ అసాధారణమైన క్యాచ్ను దగ్గరగా చూసిన రోహిత్ అలాగే సూర్య ఇద్దరు అవాక్కయ్యారు. శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ ఫీల్డింగ్తో హార్దిక్ పాండ్యా 14 పరుగులు చేసి చాలా నిరాశగా వెనుతిరిగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అయితే 18వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మార్కో జాన్సన్ వేశాడనమాట ఆ ఓవర్ని. ఈ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్గా బాదిన హార్దిక్ రెండో బంతిని డాట్ చేశాడు. మూడో బంతిని లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడగా సిక్సర్గా దూసుకొచ్చిన బంతిని బౌండరీ లైన్ పైన అయ్యర్ అద్భుతంగా అందుకుని చాకచక్యంగా లోపలికి విసిరాడు. అక్కడే ఉన్న బాట్లెట్ ఏ తప్పిదం చేయకుండా ఈజీగా ఆ క్యాచ్ని అందుకున్నాడు. ఎడమవైపు గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకోవడంతో పాటు సమర్థవంతమైన అయ్యర్ లోపలికి విసిరేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు ఇది రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. క్యాచ్ పూర్తయిన వెంటనే శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు అరవండి అంటూ ప్రేక్షకులను ఉద్దేశించి సైగలు చేశాడు. అప్పటి వరకు అరిచిన ముంబై ఫ్యాన్స్ ఈ క్యాచ్తో మౌనం వహించారు. అయితే ఇది కాస్త కొంచెం శ్రేయస్ అయ్యర్ చాలా దూకుడుగా ప్రవర్తించినట్టుగా అనిపించింది ఈ తీరంతా. అయితే ఇక ఆ తర్వాత మ్యాచ్ విషయంలోకి వచ్చినట్టయితే ముంబై ఇండియన్స్కి చేసింగ్లో ఆశించిన ఆరంభం దక్కలేదు. రోహిత్ గైహాజర్లో క్వింటన్ డీకాక్ ఓపెనర్గా బరిలోకి దిగగా ఫామ్లో ఉన్న ర్యాన్ రికల్టన్ 2 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక హర్షదీప్ సింగ్ కూడా బౌలింగ్లో క్యాచ్ అవుట్గా వెనుతిరిగాడు. ఆ మరుసటి బంతికే సూర్య కూడా డక్అవుట్గా వెనుతిరిగాడు. వరుసగా 2 వికెట్లు కోల్పోవడంతో ముంబై బ్యాటర్ల పైన ఒత్తిడి పెరిగింది. దాంతో పవర్ ప్లేలోనే 2 వికెట్లకు 48 పరుగులే చేసింది. క్వింటన్ డీకాక్, నమన్ధీర్ 4వ వికెట్కు 122 పరుగులు జోడించినప్పటికీ కూడా స్లాగ్ ఓవర్లో ముంబై ఆడలేకపోయింది. డీకాక్తో పాటు హార్దిక్ పాండ్యా 14, రుదర్ఫోర్డ్ 1, తిలక్ వర్మ 8 తీవ్రంగా నిరాశపరిచారు. స్లాగ్ ఓవర్లలో కాస్త దూకుడుగా ఆడి 40 పరుగులు అదనంగా చేసుంటే మ్యాచ్ మరోలా ఉండేది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే
పంజాబ్ కింగ్స్ మాత్రం 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసి గెలిపొందింది. ప్రప్సింగ్రాన్ సింగ్ 39 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సులతో 80 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే, శ్రేయస్ అయ్యర్ 35 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సులతో 66 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ముంబై బౌలర్లలో అల్గా గజన్ఫర్ 2 వికెట్లు తీగా, షార్దుల్ ఠక్కర్ 1 వికెట్ తీశాడు. ప్రతి మ్యాచ్లోనూ బూమ్రా ఈ మధ్యన 1 వికెట్ కూడా తీయలేకపోతున్నాడు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ మ్యాచ్లో బూమ్రా చెత్త ఫీల్డింగ్ కూడా ముంబై జట్టు ఓటమికి కారణమని చెప్పొచ్చు. చేసిందే స్వల్పరక్షం అంటే చెత్త ఫీల్డింగ్తో ముంబై ఇండియన్స్ మరింత మూల్యం చెల్లించుకుంది. ఎందుకంటే 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ప్రప్సిమ్రాన్ సింగ్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ను బ్యాక్వర్డ్ పాయింట్లో జస్ప్రీత్ బుమ్రా నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అతను మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను నమన్ధీర్ నేలపాలు చేయగా, ఇక ప్రప్సిమ్రాన్ సింగ్ క్యాచ్ పట్టి ఉండుంటే మ్యాచ్ కొంతవరకు ఉత్కంఠభరితంగా మారేది. అయితే ఈ మ్యాచ్లో కనుక మనం చూసినట్టయితే అసలు ముంబై జట్టు ఎక్కడైతే వాళ్ళకి కీలకమైన అంశాలు ఉన్నాయో అక్కడ అన్నిట్లోనూ వదిలేసింది. స్లాగ్ ఓవర్లలో కనీసం 30 పరుగులో లేదా 25 పరుగులో ఎక్స్ట్రా చేసి ఉంటే బాగుండేది. అది చేయలేదు. అటు సిమ్రన్ సింగ్ క్యాచ్ వదిలేయటం, ఇటు కీలకమైన ప్లేయర్ల క్యాచ్లు వదిలేయటము, అలాగే బౌలింగ్లో ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం, జస్ప్రీత్ బుమ్రా ఫీల్డింగే కాకుండా బౌలింగ్లో కూడా చెత్తగా బౌలింగ్ చేయటం, అంటే 1 వికెట్ కూడా తీయకుండా ధారాళంగా సమర్పించుకున్నాడు. మరోవైపు పంజాబ్ జట్టు ఆటగాడైన హర్షదీప్ సింగ్ అయితే 3 వికెట్లతో సత్తా చాటాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సీనియర్ ఆటగాళ్ళు ఐపీఎల్లో రాణించలేకపోతున్నారు, కానీ యువ ఆటగాళ్ళు ఐపీఎల్లో చాలా బాగా రాణిస్తున్నారు. ఇది వాళ్ళకి కలిసి వచ్చే అంశం అని చెప్పొచ్చు. ఇక సిమ్రాన్ సింగ్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ అదరగొట్టేస్తున్నారు. ఏ విషయంలోనూ కూడా వాళ్ళు అసలు కాంప్రమైజ్ అవ్వటం లేదు. ఇంకా మరోవైపు తిలక్ వర్మ కంటిన్యూస్గా లో పర్ఫార్మెన్స్లోనే ఉన్నాడు. అలాగే ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా ఆశించినంత మేర రాణించలేకపోతున్నాడు. ఇక వీళ్ళందరికీ తోడు హార్దిక్ పాండ్యాకు అదృష్టం కలిసి రాలేదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కనుక మనం గమనించినట్టయితే ముంబై జట్టుకి ఒక పక్కన అదృష్టము కలిసి రావటం లేదు, మరొక పక్కన దురదృష్టము వెంటాడుతోంది. ఎందుకనంటే ఇక్కడ మీరు ఈ క్యాచ్ని గమనించినట్టయితే అసలు రెప్పపాటు కాలంలో ఎలా పట్టాడు, ఎలా విసిరాడు, ఎలా వదిలాడు అనే విషయం కూడా క్లారిటీ లేకుండా హార్దిక్ పాండ్యా వికెట్ పోయింది. హార్దిక్ పాండ్యా ఉంటే మరొక 20 పరుగులు ఖచ్చితంగా వచ్చుండేవి. అక్కడ అవతల క్యాచ్ పట్టే వాళ్ళు కూడా ఖచ్చితంగా చాలా క్లియర్గా క్యాచ్ పట్టడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఈ క్యాచ్ ఒక్కటి మలుపు తిరిగిందా అంటే ఈ క్యాచ్ మలుపు తిరగడానికి పునాది వేసింది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏంటనేది మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.